హాయ్, వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను మీ సత్య. కొల్లి ఫౌండేషన్ చైర్మన్ సామాజిక సేవ కల్పన చౌదరి మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. కొల్లి ఫౌండేషన్ అంటే ఏర్పాటు చేయడానికి కానీ సేవ కార్యక్రమాలకు రావడానికి కానీ ప్రధాన కారణం ఏంటంటారు? కొల్లి ఫౌండేషన్ స్థాపించేదానికన్నా ముందు మీకు నేను అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ సేవాగుణం ఎక్కడ స్టార్ట్ అయింది, నా బాల్యం ఏంటి అది తెలియాల్సింది మీకు. సో మాది వచ్చేసి పాల్వంచ, అంటే ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం అయింది. నేను చదువుకున్నంతా కూడా చిన్నప్పటి నుంచి వైరాలో చదువుకున్నాను. అది ఇప్పుడు వచ్చి ఖమ్మం జిల్లాలో ఉంది. ఆ వైరాలో అంటే గురుకుల పాఠశాల, అది మొత్తం కూడా ఆ పాఠశాలలో చదువుకోవడం జరిగింది. ఆ పాఠశాలలో ఏంటంటే 6th ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి 6 to 10th వరకు అక్కడే చదువుకున్నాను. సో అప్పుడు ఏంటంటే చదువుకునే టైంలోనే అక్కడ అందరితో దాదాపు 500 మంది విద్యార్థులు నాతో చదువుతూ ఉంటారు. సో అప్పుడే ఆ 6th క్లాస్ నుంచే క్లాస్ లీడర్ గా చేయడం, ఆ తర్వాత వేరు వేరు లీడర్స్ గా, మాకు సిక్ లీడర్స్ అని ఉంటారు, లేకపోతే గ్రౌండ్ డ్రిల్ లీడర్స్ అని ఉంటారు, అట్లా అన్ని లీడర్స్ గా చేయడం. సో అప్పటి నుంచే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అలవాటు అయినాయి అని చెప్పాలి. ఆ తర్వాత 10th క్లాస్కి వచ్చిన తర్వాత స్కూల్ పీపుల్ లీడర్ కానీ, లేకపోతే అక్కడ మండల స్థాయిలో ఏదైనా జరుగుతున్నప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేయటం కానీ, ఆ జిల్లా లెవెల్లో పార్టిసిపేట్ చేయటం కానీ, అలా యాక్టివ్గా ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. సో అప్పటి నుంచి కూడా ఏదైతే నా పక్కన ఉన్న తోటి విద్యార్థులకి సాయం చేయటం కానీ, బయట వాళ్ళకి సాయం చేయటం కానీ అప్పటి నుంచే అలవర్చుకున్నాను. దాని ద్వారా సేవా గుణం అబ్బిందని చెప్పాలి. అదే ఫౌండేషన్. ఓకే ఓకే. అంటే యాక్చువల్గా మీ బాల్యం, మీ ఊరు ఎక్కడ మీది మొత్తం నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా నేటివ్ ప్లేస్ అంటే మా 4 fathers అందరూ కూడా ఆంధ్ర నుంచి మైగ్రేటెడ్ అయ్యారు. అందరూ కూడా. సో వాళ్ళు వ్యవసాయ రీత్యా ఖమ్మం జిల్లాలోనే స్థిరపడటం జరిగింది. సో అక్కడే మా అమ్మగారు చిన్న ఉద్యోగం చేసుకుంటూ, మా నాన్నగారు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే మేము ఉండేవాళ్ళం. ఏదైతే ఈ 6th క్లాస్లో ఎంట్రన్స్ టెస్ట్ రాసుకుంటే హాస్టల్లో చదివితే బాగుంటది అన్న ఉద్దేశంతో, అప్పుడు కూడా ఆ అవకాశాలు తక్కువే, స్కూల్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అందుకని హాస్టల్లోనే చదువుకోవడానికి నేను కూడా ఇంట్రెస్ట్ చూపించాను. అందువల్ల అక్కడే హాస్టల్లోనే చదువుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉండేది మాత్రం పాల్వంచ. సో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అక్కడే ఉంటారు. అమ్మ నాన్న అందరూ కూడా అక్కడే ఉంటారు పాల్వంచ. వ్యవసాయం. అమ్మ అంగన్వాడీ టీచర్ గా చేస్తుంది, నాన్నగారు వ్యవసాయం చేస్తారు. మీ సారు పిల్లలు? మా సార్ వచ్చేసి వాళ్ళది ఆంధ్రప్రదేశ్ అండి, ఇక్కడ ఏలూరు. ఆయన ఇక్కడ ఫార్మాలో చేస్తారు, వర్క్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు పెళ్లి చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అమ్మగారు ఇంకా పై చదువులు చదివించడానికి కొంచెం ఆర్థిక ఇబ్బందుల మూలంగా పెళ్లి చేస్తా ఉన్నారు. సో మా ఫ్యామిలీ మెంబర్సే మాకు తెలిసిన అబ్బాయినే చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి తన హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగరీత్యా మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఫ్యామిలీ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత డిగ్రీ నేను ఇక్కడే హైదరాబాద్ లోనే కంటిన్యూ చేశాను. తర్వాత పీజీ ఇక్కడే చేశాను. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేశాను, B.Ed. అదంతా కూడా పెళ్ళైన తర్వాతే చదువు కొనసాగింది. సో ఆ పిల్లలతో పాటు నేను చదువుకోవటం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేశాను. తర్వాత ఎందుకో గవర్నమెంట్ జాబ్స్ చెయ్యాలి, గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటది అనేది, ఇంకా ఎక్కువ ప్రజలకు సేవ చేయొచ్చు. అక్కడ కూడా సివిల్ సర్వెంట్. అక్కడ కూడా సరే సివిల్స్ కోచింగ్ తీసుకుందాం, ఇది ఈ అత్యుత్తమ స్థానం ఏదైతే ఉందో కలెక్టర్ అనేది ఒక జిల్లాకు కానీ ఇంకా చేయడానికి ఇంకెక్కువ అవకాశాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో అదొక 2-3 years దాకా నేను. అంటే మీ కుటుంబ నేపథ్యం మొత్తం చూసుకున్నా కూడా మీ అటువైపు కానీ ఇటువైపు కానీ ఫౌండేషన్ లాంటిలో మీకు ఫౌండేషన్ పెట్టాలని ఎందుకు అనిపించింది? ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? ఆ సేవ చేయాలని ఆలోచన అది అంటే ఈ రోజు వచ్చిందనే కాదండి, అది చిన్నప్పటి నుంచి ఇంకలికేట్ అయ్యే ఉంది చేయాలి అనేది. ఎందుకంటే బేసిక్ గా నేను గవర్నమెంట్ పాఠశాలలో చదవటం వల్ల అది ఇంకా కూడా నాకు ఎక్కువ అబ్బిందని చెప్పాలి. అంటే పక్కన వాళ్ళకి సర్వీస్ చేయాలని. ఈవెన్ అక్కడ చదువుకున్నప్పుడు అండి, అర్ధరాత్రి లేపి ఈ సాయం కావాలమ్మా, లేకపోతే నాకు ఇది చెయ్యాలమ్మా అన్న కూడా చేసేదాన్ని, నిద్రలో లేసి కూడా. సో అంత యాక్టివ్ గా చిన్నప్పటి నుంచి కూడా ఉండేదాన్ని. మన శ్రమదానం, జన్మభూమి ఇవన్నీ కూడా ఆ టైంలో పెట్టినాయి. ఆ టైంలో కూడా నేను రోడ్ల మీదకి వెళ్ళి కూడా చేసేదాన్ని. సో అంత యాక్టివ్ గా ఉండేదాన్ని. ఇప్పటికిప్పుడు ఆ సేవా గుణం అబ్బింది కదా, చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే ఒక స్థాయికి వచ్చాక బయటపడింది. అంటే మీకు ఇది అంటే
అసలు చిన్నప్పుడు ఈ సేవ చేయాలనే గోల్ ఏమైనా ఉందా, లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు అలాంటి ఆలోచన వచ్చిందంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి సేవ చేయాలంటే ఆ పరిధిలో అది సేవ అని తెలియని వయసు. తెలియదు. ఏదో సాయం అనుకుంటాం, పక్కన వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడుతుంటే వెళ్ళి చేస్తాం అనుకుంటాం, కానీ అది సాయము అది సేవ అన్నది కూడా మనకు తెలియదు. కాకపోతే ఈ పెద్ద అయిన తర్వాత ఎప్పుడైతే ఈ సివిల్స్ కోచింగ్ లోకి ఎంటర్ అయ్యి నేను గవర్నమెంట్ సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వాలనే ఆలోచన నాకు వచ్చిందో అప్పటి నుంచి ఇంకా అది పెరిగిందండి. అది సేవ కింద కన్వర్ట్ అవుతుంది అనే విషయం తెలుసుకున్నాను. ప్రత్యేకంగా గోల్ అని ఏం లేదండి, అది నాలో సహజత్వంగానే ఉందండి. అంటే సేవ చేయాలని సివిల్ సర్వెంట్ వైపు ఎంచుకున్నారు. అంటే ఉన్నత విద్యలు చదివి కూడా ఏ సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా ఇంకేదో కాకుండా కూడా మామూలుగా రారు. ఇప్పుడున్న యువత మీ ఇలాంటి వాళ్ళు కూడా రారు. మరి అదే ఎందుకు ఇది బలమైన కారణం ఏమని ఉందా? దానికి నేను చూసిన చుట్టూ ఉన్న ప్రజల కారణం అని చెప్పాలండి. ఆ ప్రజలే కారణం అని చెప్తాను. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి ఒక్క చోట వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుస్తుంది నా మనసుకి. అంటే ఈ సేవకు ఏమన్నా ఆదర్శం పొందారా? ఆదర్శం ఎవరైనా ఇన్స్పిరేషన్ ఏదైనా సంఘటన మీకు ఏమైనా కలిసి అలాంటి? అలా ఇన్స్పిరేషన్ అని అంటే పర్టికులర్ గా ఏం లేదండి. ఎవరిని చూసి నేనైతే మోటివేట్ అవ్వను బేసిక్ గా. ఎందుకంటే ఎవరిని చూసి మనం మోటివేట్ అయితే అది ఒక రోజు 2 రోజులే ఉంటదని నేను నమ్ముతాను. సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడు చేసుకుంటూ ఉంటే అది ప్రతిరోజు ఆ మోటివేషనల్ మనం అవుతాము అని నేను నమ్ముతానండి. మీరు సేవలో చిన్నప్పటి నుంచి 5 లక్షణాలను సేవ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా జనాలలోకి వెళ్తున్నారు, మారుమూల ప్రాంతాలు తిరుగుతున్నారు, రోడ్ లేని ప్రాంతాలకు వెళ్తున్నారు. సేవ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? దాంతో పాటుగా ప్రజల నుంచి స్పందన వస్తుంది, ఎలా వస్తుంది? ఆ స్పందన వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సేవ చేయడానికంటే ముందు నేను ఒక జాబ్ చేశానండి, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేశాను. ఆ వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ నేచర్ ఎలా ఉంటదంటే అండి, గ్రౌండ్ లోకి వెళ్లాల్సి వస్తుంది, ప్రజలతో మాట్లాడాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి ఎంతవరకు అచీవ్ అయినాయి అనేది ఒక డేటా కలెక్షన్ లాగా ఉంటుంది. సో ఆ సమయంలో నేను వెళ్ళినప్పుడు మనం డేటా కలెక్షన్కి వెళ్తాం, కానీ ప్రజలు గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా తెలుసో తెలియకుండానో మన దృష్టికి తీసుకొచ్చేస్తుంటారు. అలాంటప్పుడు చాలా సార్లు చాలా రోజులు ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు కొన్ని ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వెళ్ళి 2000 గ్రామాలు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పే వింటున్నప్పుడు రాత్రి నిద్ర కూడా పట్టదండి ఒక్కొక్కసారి. అంత ఘోరమైన మాకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని ఒకళ్ళు కానీ, లేకపోతే కాళ్ళు లేవని కానీ, అమ్మా నాన్న వదిలేసిపోతే ఈ అబ్బాయిని ముసలి వాళ్ళగా మేము పెంచుతున్నామని కానీ, అసలు లేకపోతే అంత బాగా చదువుకున్న పిల్లలు కూడా మధ్యలో ఆపేసి ఇళ్లలో పని చేయటం కానీ, సో ఇలాంటి సంఘటనలు కొన్ని నన్ను కదిలిచ్చాయి. సో దాని వలన ఇంకెక్కువైంది చెయ్యాలి అని, ప్రజలకు సేవ చేయాలి అంటే. మీకు ఈ సేవ విషయంలో కానివ్వండి, ఒక జాబ్ చేస్తూ మానేశారు, మీరు ఈ పూర్తిగా ప్రజల కోసం సేవ చేస్తున్నారు కదా, దీనికి మీ కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా మీ భర్త నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అసలు ఒక మాటలో చెప్పాలంటే నేను సేవ చేస్తున్నాను అన్న ఆలోచన కూడా నాకు రాదు. అదొక బాధ్యతగా చేస్తున్నానని ఫీల్ అవుతాను. అంటే ఇది నా బాధ్యత అని ఫీల్ అవుతుంటాను, కానీ ఎప్పుడు కూడా నేను వాళ్ళకి సేవ చేస్తున్నాను అనుకోను. ఆ సేవ చేసినప్పుడు ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్ గా రావడము, లేదంటే మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే సేవ చేస్తున్నామో అని మన దృష్టిలోకి వచ్చినా, లేకపోతే మనం ఒక పని చేస్తున్నామన్నా అది తిరిగి తెలియకుండానే మన మైండ్ ఆశిస్తుందండి. ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ ఉంటది. లేదా ఈ సేవ ఎన్ని రోజులు చేస్తాను, ఎందుకు చేస్తున్నాను అనే భావన నాకు కలుగుతుంది. సో ఆ భావన నేను కలిగించను. ప్రతి సహాయాన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, ఒక ప్రయోగం లాగా చూస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయిని మనం చదివిస్తున్నాము అని అంటే ఈ అబ్బాయి ద్వారా రేపొద్దున సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వగలం, ఈ అబ్బాయి ద్వారా ఇంకెంతమందికి ఈ అబ్బాయి సహాయపడతాడు అనేది ఆ యొక్క యూత్ ని నేను దాన్ని ఒక ప్రయోగం లాగా తీసుకుంటున్నాను. అంటే ఆ అబ్బాయిని మనం చదివిస్తే ఆ ఊరు బాగుపడుతుందా, ఆ మండలం బాగుపడుతుందా, ఆ జిల్లా బాగుపడుతుందా తద్వారా అనేది ఈ అబ్బాయి ద్వారా ఏం చేయగలను ఆలోచిస్తాను. అంటే ఒక విజన్ గా ఆలోచిస్తున్నాను తప్ప అక్కడ వరకు సేవ చేసి మనం వెళ్ళిపోతాం అనుకోలేదు. ఇక మీరు అడిగిన ప్రశ్న, మీకు ఇంట్లో నుంచి ఎలా సపోర్ట్ ఎలా ఉంది అనేది, సపోర్ట్ ఎలా ఉందంటే అండి, కొన్ని సార్లు నేను చేసే సహాయం కొంచెం అటో ఇటో అయినా ఇది పర్ఫెక్షన్ లేదని ముందు ఇంట్లో వాళ్ళే తిడతారండి. అలా ఉంటది. పూర్తి మద్దతు 99% చేసి ఆ 1% నువ్వు ఎందుకు ఆపావు, ఆ 1% కూడా పూర్తి చేసేది ఏదన్నా పర్ఫెక్ట్ చేయి, లేకపోతే అసలు చేయొద్దు అనే దగ్గర వీళ్ళు ఉంటారు. ఇక అత్త మామల దగ్గర నుంచి కానీ, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి
ఫుల్ సపోర్ట్. అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావమ్మా ఇది అని కూడా వాళ్ళు ఎప్పుడు అడగలేదు. వాళ్ళకి ఖచ్చితంగా కల్పనకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ తోనే వెళ్తుంది. దీనికి దీనికి బలమైన కారణం ఉండే ఉంటదని వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్, బలమైన కారణం అంటే నేను ఒకటి చెప్తున్నాను. అంటే మనం మంచి చేస్తున్నా కూడా దాంట్లో ఎన్నో తప్పులు వెతికే సమాజం, మనుషులు ఈ తప్పకుండా. రోజులలో ఉన్నారు. తప్పకుండా. ఇలాంటి మీకు ఎక్కడ ఎదురయ్యాయి? అంటే ఇవి ఏదో ఆశించి చేస్తుంది, ఖచ్చితంగా. ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖచ్చితంగా అండి. చేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు నేను సాయం చేయడానికి వెళ్తున్నప్పుడు, Yes, నా ఏరియాకి yes. వెళ్తున్నప్పుడు, Yes. అమ్మో ఈమెకి ఏదన్నా ఏమంటారు డబ్బులు ఎక్కువైంది. మద్దతు, ప్రజల మద్దతు అన్న కోరుకుంటుందా, లేకపోతే డబ్బులు ఎక్కువైతున్నాయి, ఈమెకి ఎక్కడో బ్లాక్ మనీ ఉన్నట్టుంది, దీన్ని వైట్ చేసుకోవడానికి చేస్తున్నట్టుంది, లేకపోతే ఈమెకి ఏదో రాజకీయ లబ్ధి కోసం చేస్తుంది. సో ఇలాంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు చాలా ఎదురైంది. చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు, చాలా మందికి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి చాలా చక్కగా చాలా వివరించి చెప్పాను. ఒక అభివృద్ధి కోసం మాత్రమే నేను చేసేది, నేను చదివిన చదువు నా జిల్లాకి, నా ఊరికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత వస్తుంది. వెరీ క్లియర్ గా చెప్పేదాన్ని. అక్కడ వాళ్ళకి ఇప్పటికి చాలా మందికి తెలుసండి. ఖమ్మం జిల్లాలో ఉన్న చాలా మందికి నేను ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అంటే విమర్శలే ఆశీర్వాదాలు అంతే, తీసుకొని మీరు విమర్శ. ముందుకెళ్తారు. అంటే విమర్శలు వచ్చినా ఎవరేమనుకున్నా లెక్క అసలు చేయలేదు. విమర్శకి కూడా తావు లేదండి. మనం చేసే అలా ఉంటుంది. ఆ విమర్శకు కూడా తావు లేదు. ఇక వాంటెడ్ ఎవరైనా చేసుకున్నా ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎందుకు చేస్తున్నానండి. ఇప్పటి వరకు అయితే నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. వచ్చినా కూడా మీరు అసలు ఎందుకు వస్తున్నారు ఏంటి అని ఆపే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు. ఎస్, మీరు సేవ చేస్తున్నప్పుడు రకరకాల మనుషులు చూస్తూ ఉంటారు. అవును, ఒక్కొక్క పల్లెకు ఒక్కొక్క వెద, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. అవును, చిన్న పిల్లల మొదలు నుంచి ముసలి వాళ్ళ వరకు. అవును. ఎలా ఎలా ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళకి చేసిన సేవకు మీరు తృప్తి చెందుతున్నారా, లేదు ఇంకా నేను ఇంకా చెయ్యాలనేది మీకు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక మనిషిగా నేను ఒక వ్యవస్థను కాదు, కేవలం మనం ఒక మనిషిని. మన పరిధిలో మన నోటీస్కి వచ్చినాయి మనం మాత్రం చేయగలం. అప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ఎలా ఉంటదంటే అండి, నేను నిజంగా జాబ్ చేసుకుంటూ కొన్ని డబ్బులు కూడబెట్టుకొని, కొన్ని సేవింగ్స్ చేసుకొని, కొన్ని లక్షలు మనం సేవింగ్స్ చేసుకున్నా నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. లేకపోతే ఒక 10,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నా నాకు ఆ సాటిస్ఫాక్షన్ తృప్తి రాదు. కారులో తిరిగినా నాకు ఆ తృప్తి రాదు. కానీ ఒక మనిషికి సాయం అందిన రోజు నా చేతి నుంచో 2 చేతులు ఎత్తి దండం పెడతారు చూసారండి, ఆ రోజు నేను ఖచ్చితంగా నిద్రపోతాను. మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా నిద్రపోతాను. గొప్ప ఆలోచన. ఖచ్చితంగా నిద్రపోతాను. 2 చేతులు ఎత్తి అమ్మా నువ్వు చల్లగా ఉండాలి, అమ్మా నువ్వు ఇంకా నలుగురికి సాయం చెయ్యాలి అని వాళ్ళ నోటి నుంచి, లేకపోతే మా ఇబ్బంది నువ్వు చూసావు, లేకపోతే మా కష్టాన్ని నీ కష్టంగా నెత్తి మీద వేసుకొని నువ్వు చేసావు అన్ననాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ ఒక స్కూల్కి వెళ్ళాను. నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో కిచెన్ షెడ్ లేదు. ఈ వర్షానికి వచ్చేసి మూలకి చాలా లోపలికి మనం చేసే అన్ని కూడా గవర్నమెంట్ యాక్సెస్ లేని ఏరియాలే, మనం ఆ ఏజెన్సీ ఏరియాలనే మనం చూస్ చేసుకుంటాం. అంటే ఎవరికి అత్యంత అవసరం అవుతుందో వాళ్ళకి మాత్రమే జెన్యున్ గా మనం చేస్తాము, కానీ వేరే వాళ్ళ రిఫర్ తో మనం అట్లా ఉండదు. అందరి మారుమూల గ్రామాలు ఆ యాక్సెస్ లేని వాటికి నేను వెళ్తాను. సో అలాగా ఒక రోజు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఏదో బుక్స్ రిక్వైర్మెంట్ ఉంది అండ్ కిచెన్ షెడ్ ఒకటి రిక్వైర్మెంట్ ఉంది. మనం అది చేసినప్పుడు పిల్లలతో, నాకు 10th క్లాస్ పిల్లలతో ఇంటరాక్షన్ ఇప్పండి, నేను మాట్లాడతా అన్నాను. 10th క్లాస్ పిల్లలతో కొంచెం మోటివేషనల్ గా మనము మాట్లాడాం. అప్పుడు కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటండి అంటే చైర్స్ లేవు, టీచర్స్ కి చైర్స్ లేవంట. అయితే నేను వెంటనే అడిగాను, మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు అందరు సమాధానం చెప్పండి అంటే, హెడ్ మాస్టర్లు అందరూ కూడా మీ జీతం ఎంత అంటే 1,50,000 అన్నారు. ఇంకొకళ్ళు ఎంత అంటే 1,00,000 అన్నారు. ఇంకొకళ్ళు ఎంత అంటే 1,00,000 అన్నారు. చైర్ కాస్ట్ ఎంత అండి? ఆ చైర్ కాస్ట్ అంటే 2,000 రూపాయలు అన్నారు వాళ్ళు. అప్పుడు నేను చెప్పాను, నేను ఒకటే చెప్తున్నా మీ టీచర్లుగా, మీరు ఈ రోజున కడుపు కాల్చుకోను ఒక పొద్దున్నే బాక్స్ తీసుకొచ్చుకొని మధ్యాహ్నానికి తింటారు. మీరు కడుపు కట్టుకొని మీరు టీచర్లుగా మీరు అంతా చివరి వరకు రిటైర్మెంట్ వరకు మీరు కష్టపడతారు. ప్రతి రూపాయి మీరు దాచుకుంటారు. పాపం మీకు వేరే ఆదాయం లేదు, మీరు దాచుకుంటారు. అదంతా మీ కొడుకుల్ని మీ కూతుర్ని కష్టపడి మీరు చదివించి అమెరికాలని పంపాలని మీరు ప్రయత్నిస్తారు. ఆ విధంగా మీరు పంపిస్తారు, అందులో అచీవ్ అవుతారు. మీ కొడుకులు కూతుర్లు అమెరికాలో ఉన్న రోజున, మీరు రిటైర్మెంట్ అయిన రోజున, మీరు వచ్చి మీ ఆరోగ్యం బాలేక మీ ఇద్దరు మంచాన పడ్డ రోజున మిమ్మల్ని చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి
ఈ రోజు నేను తీసుకున్న రెజల్యూషన్ మీరు తీసుకొని కనీసం నలుగురు పిల్లల్ని ఉపాధ్యాయులుగా నలుగురు పిల్లలకి మీరు ఏదో రకంగా సహాయం పడండి. జాగ్రఫికల్ కన్సర్న్ లేదు, నా ఏరియానా నీ ఏరియానా, నా పిల్ల నీ పిల్ల కాదు, ఏ పిల్లనైనా ఏ పిల్లడినైనా మీరు చదివించండి. రేపొద్దున తిరిగి ఆ పిల్లలు మీ కడుపును పుట్టిన వాళ్ళు వస్తారో రారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ నలుగురిలో మీ ముందు మీ పిల్లలు ఉంటారు, మీ విద్యార్థులు ఉంటారు. అది ఈ రోజు నుంచి మీరు రెజల్యూషన్ తీసుకోండి. ఒకళ్ళని చదివించుకోండి, ఒకరికి ఒక సాయపడండి, ఒకళ్ళకి బట్టలు లేదా ఇప్పియండి. అందుకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని వాళ్ళకి చెప్పాను. ఏంటమ్మా అని అడిగారు. ఈ రోజు మా టీచరు 10th క్లాస్లో నేను చదువుకున్న టీచరు హైదరాబాద్ వస్తే ఆవిడకి అన్ని నేను చూసి పంపుతాను. ఎస్కార్ట్ చేయడం దగ్గర నుంచి, ఆవిడకి అకామిడేషన్ దగ్గర నుంచి, తిరిగి వెళ్ళిందా కూడా నేను ఆవిడని మానిటర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోయినా కూడా పిల్లల విషయం కానీ, అడ్మిషన్ల విషయం కానీ, చిన్నపిల్లలే ఇంకా. ఇప్పుడు ఆవిడ చూస్తారు, నాకు ఒక బెస్ట్ స్టూడెంట్ కల్పన ఈ రోజు నాకు ఉంది అని ఆవిడ చెప్పుకోగలుగుతారు. ఎన్నో బ్యాచ్లకు ఆవిడ చెప్పుంటారు, ఎంతమందికో ఆవిడ చదువు చెప్పుంటారు. కానీ నేను ఒక్కదాన్నే ఆవిడ కనెక్ట్ అయ్యాను, గుర్తున్నాను. నా కల్పన ఉంది హైదరాబాద్, నేను వెళ్తే అని అంటారు ఆ మేడం. ఆ మేడం ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తుంటారు, అరే నీలాంటి విద్యార్థి ఒక్కళ్ళున్నా చాలరా ఒక్క టీచర్కి అని అంటారు. ఈ రోజు కడుపును పెట్టిన పిల్లలు చూస్తారో లేదో తెలియదు, కానీ మీరు సాయం చేసిన నలుగురు పిల్లలు మీ చుట్టూ నిలబడతారు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ హెడ్ మాస్టర్ కళ్ళల్లో నీళ్లు తీసాడు ఆ రోజు. అది నాకు ఇప్పటికే గుర్తుండిపోతుంది. అట్లా 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 ఆ సాయం చేసేటప్పుడు తృప్తి అనేది అలా ఉంటుంది. రేపొద్దున తిరిగి కూడా వస్తుందండి ఖచ్చితంగా, నమ్ముతాను నేను. 4 మాటల కంటే చేతుల మిన్న అనేది మీరు నమ్ముతారు ఖచ్చితంగా. ఎస్, మీరు ఈ మధ్య కాలంలోనే మీ సేవా కార్యక్రమంలో భాగంగానే ఏంటి ఒక 10 లక్షలతోటి మిషన్లు అవి ఇప్పించి అక్కడ ఉద్యోగులను పెట్టి కూడా మరి వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం చేస్తున్నారు. అయితే ఇందులో నాకు అనిపించింది ఏంటంటే, మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రత్యేకంగా మహిళలకి ఒక పరిశ్రమ అంటూ లేదు. సో వాళ్ళకి కొంచెం మనం ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే ఆ చుట్టూ ఉన్న కుటుంబాలు, ఆ గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని నేను అనుకున్నానండి. సో దాంతో ఏం చేశానంటే, ఒక టెక్స్టైల్ ఆధునిక ఏవైతే కుట్టు మిషన్స్ ఉంటాయో అవి గనక వాళ్ళకి నేర్పించి ఆ ఉపాధి గనక ఆ స్కిల్ మనం ఇవ్వగలిగితే, తద్వారా వాళ్ళు ఒక చిన్న పరిశ్రమగా దాన్ని స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఉపాధి పొందుతారు, ఆర్థిక అవసరాలు తీరుతాయి, ఆ పిల్లల్ని వాళ్ళు చదివించుకోగలరు, ఆ గ్రామాలతో వాళ్ళు అభివృద్ధి చేస్తారు. కొంతలో కొంత ఆల్రెడీ మనకి డ్వాక్రా ద్వారా కొంతవరకు మనం చేంజ్ తీసుకురాగలిగాం సమాజంలో. సో ఇంకొంతగా ఎంటర్‌ప్రెన్యూర్ దిశగా వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటదనే ఉద్దేశంతో అక్కడ ఒక సెటప్ చేసాము. బ్యాచ్ల వైజ్ గా నడుస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 150 మంది దాని ద్వారా స్కిల్ ఇచ్చామండి. అండ్ రేపు పొద్దున ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాము. సో గవర్నమెంట్ దీనికి కొంచెం సాయం చేసి ఆ భద్రాద్రి కొత్తగూడెంలో ఎక్స్క్లూజివ్ గా ఉమెన్ పరిశ్రమ అంటే 80% మహిళలు పనిచేసుకునే విధంగా పెట్టగలిగితే ఆర్థిక అభివృద్ధి ఇంకా బాగుంటది ఆ జిల్లాకి. ఇప్పుడు మీరు మాట అన్నారు, గవర్నమెంట్ సాయం చేస్తే అని ఒక మాట అన్నారు. మీరు చేస్తున్న దానికి కొంత తోడు. అయితే మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు చేపడుతున్నటువంటి ప్రోగ్రామ్స్ కి ప్రభుత్వం నుంచి సాయం ఆశిస్తున్నారు అనుకోవచ్చా? ఇంకా లేకపోతే అదర్స్ ఎక్కడి నుంచి అయినా మీకు సపోర్ట్ గా ఉండడానికి మీరు? తప్పకుండా. ఇప్పుడు మనం ఒక వ్యక్తిగా వెళ్ళి మనం చేసే కంటే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ అంటే ఒక గవర్నమెంట్ వ్యవస్థ అనేది వాళ్ళకి అయితే మరింత ఇంకా అగ్రెసివ్ గా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఒక సంవత్సరంలో చేస్తా అనుకోండి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం 6 నెలల్లో మనం అచీవ్ చేయగలం. వాళ్ళు ఇంకొంచెం తొందరగా ఆర్థిక అభివృద్ధి, మహిళా అభివృద్ధి. మీరు ఒక 40 మంది చేస్తే ఇంకా మిగతా ఇంకా 4 చేతులు కలిసి 4000 మందికి చేయొచ్చు. ఇప్పటి వరకు మనం చేసినంత కూడా సొంత ఖర్చులే. ఎక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి మనం రూపాయి తీసుకొని చేసిన పనులు అయితే కాదు. ఇప్పటి వరకు కూడా నా జీతం, నా సొంత ఖర్చులు, నా కుటుంబం నుంచి వచ్చింది మాత్రమే నేను పెట్టాను. మీరు సంపాదించిందంతా కూడా ఖర్చు పెడుతున్నంట. మరి కుటుంబ అవసరాలు, పిల్లలు అంటే మీకు ఆ సేవలో ఇది ఏం కనిపించట్లేదు అనుకోవచ్చా? లేకపోతే అందులో నాకు సమాజం, సేవ, కుటుంబం ఒకటే అని భావిస్తున్నారు? ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక మంచి మెసేజ్, ఒక మంచి వ్యక్తుల్ని ఒక సమాజానికి ఇవ్వడానికి ఇది ఒక ప్రయోగం చేస్తున్నాను. ఆ ప్రయోగంలో కొంత ఒడిదుడుకులు కామనే. అంటే కొంత ఆర్థిక పరిస్థితి మనది కూడా ఇది డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బయటికి వెళ్ళి అది ఎంతవరకు అచీవ్ చేస్తామో తెలియదు. సో అయినప్పటికీ నా ఇంట్లో నాకు ఫుల్ కోఆపరేషన్, ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు.
దాంతో నేనేమనుకుంటానంటే అండి, కోట్లు కోట్లు ఉండాలని అనుకోని ఉండను. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఉండాలి అనుకో. Yes, అంతవరకు అంటే ఎక్కువ ఉన్నా కూడా నాకు ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదండి. అది ఏం చేయాలనేది కూడా వాస్తవానికి yes, అర్థం yes, కాదు. yes. ఇప్పటి వరకు ఆ పరిస్థితులు ఎప్పుడూ జరగలేదు. ఎంతవరకు అంటే అంతవరకే ఉంచుకుంటా, మిగతాది మాత్రం సాయం చేస్తాను. Yes. గవర్నమెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో కావచ్చు, మీ ఫౌండేషన్ ఇటు ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ సాగుతుంది, అంటే పక్క రాష్ట్రానికి కూడా విస్తరించే అవకాశం ఉందా? ఇంకా వేరే ప్రాంతాలకు విస్తరించే ప్రస్తుతానికి నాకున్న అవకాశాలను బట్టి, నాకున్న కెపాసిటీకి, నాకున్న నిధులకి ఒక్క ఏరియాని ఎంచుకోవడం జరిగింది. Yes, అది yes. నా జిల్లా కాబట్టి, సరే ముందు పుట్టినింటికి చేయాలంటారు Yes, కాబట్టి ఖచ్చితంగా ఆ జిల్లాకి మనము- చేయాలనుకున్నాను. సో వాస్తవానికి అక్కడ వరకు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇంకా మేబీ నాకు ఇంకా ఎక్కువ చెయ్యాలని అనిపించినప్పుడు భవిష్యత్తులో ఏమైనా ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు ఉన్నాయి. కానీ ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు ఉన్నాం. చెప్పాను కదా మీకు, సొంత నిధులు కాబట్టి ఆ నిధుల వరకు Yes, yes. అక్కడ వరకు చేయగలుగుతున్నాను. ఇక్కడే చేయాల్సింది చాలా ఉంది. సరే, చేసిన తర్వాత విత్ కొంతమంది సపోర్ట్ నేను తీసుకొని వెళ్ళగలిగితే తప్పకుండా చేస్తాను. అది ఎందుకంటే ఇప్పుడు ఆ కొల్లి ఫౌండేషన్ సేవలు ఎలా విస్తరించాలనే ఆలోచనలో కూడా ఉన్నాను. ఇంకొంతమంది సహాయం కూడా తీసుకున్నాను. ఎస్, మీ కొల్లి ఫౌండేషన్ మేము మీ గురించి మీ ఇంటర్వ్యూ తీసుకునే ముందు మీకు ఖచ్చితంగా మేము వివరాలు మీ కొల్లి ఫౌండేషన్ గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని తెలిసాయి. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చెల్లెలు అనేది మాకు అక్కడక్కడ వినిపించింది. అంటే చెల్లెలు ఎలా మీరు ముఖ్యమంత్రి అంత దగ్గర చెల్లెలు అనే సాన్నిధ్యం ఉంది కదా, మీ ఫౌండేషన్ కూడా ఆయన దృష్టికి ఈ తీసుకెళ్ళొచ్చు. విషయం మీ దృష్టికి కూడా వచ్చిందా? Yes, yes. అంటే చెల్లెల్ని అని ఎలా అంటున్నారంటే అండి, 2000 బేసిక్ గా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. Yes. సో ఆయన అంటే ఇష్టం అంటే సింపుల్ గా ఇష్టం అని చెప్తున్నాం అని కాదు. అది ఎందుకు ఇష్టము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ధైర్యం నాకు నచ్చుతుంది. ఎంతో కొంత ఆయన చూసి ఆ ధైర్యాన్ని ఇన్స్పైర్ అయ్యాని చెప్పుకోవచ్చు. అయితే 2016లో నుంచి ఆయన కలిసింది నేను 2016లో కలిసాను. Yes. 2016 కలిసిన దగ్గర నుంచి అంతకుముందు సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను కలవాలని. అప్పుడు ఫస్ట్ టైం రాఖీ కట్టడం జరిగింది. నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే రాఖీ కట్టడం అప్పుడే. సో ఆ 2016 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయనకి రాఖీ కడుతూ ఉంటాను. స్టిల్ మొన్న 2025 వరకు ముఖ్యమంత్రి అయ్యాక కూడా 2 సార్లు కట్టాను. ఎంపీగా ఉన్నప్పుడు, తర్వాత ఎంపీగా ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి అయినప్పుడు అవును. రాఖీ కడతారు. అయితే ఎందుకు ఇంతమంది ఉండగా మీరు ఆయన్ని ఇష్టం అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటండి, నెహ్రూ ఎలా ఉంటాడో చూడలేదు, గాంధీజీ ఎలా ఉంటారో చూడలేదు. వీళ్ళందరి పేర్లు చెప్తున్న వాళ్ళు మనం ఎప్పుడు చూడలేదు, Yes. హిస్టరీలో వింటమే కానీ. సో ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక ధైర్యం ఉన్న వ్యక్తిత్వం, అలాగే ఆయనకి ఏం కావాలి అనేది ఆయన ఖచ్చితంగా సూటిగా చెప్పడం, తప్పకుండా ఈ యువతకి ఆ ఇన్స్పిరేషన్ అండి. అది ఎంతో మందిని మనం ఎన్నో చూసాము చరిత్రలో. వీళ్ళు ఫైట్ చేశారు, వీళ్ళు స్వతంత్ర ఉద్యమాల కోసం చేశారు, ఇంకోటి చేశారు అని. కానీ ఇక్కడ నేను ప్రత్యక్షంగా ఏం కావాలి, తెలంగాణ సమాజానికి ఏం కావాలి, మనుషులకి ఏం కావాలి, అసలు ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఆయన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను నేను. Yes. పడిన ప్రతిసారి లేవటం ఎలానో ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను. మీరు చూసినట్లయితే ఫస్ట్ కేసు దగ్గర నుంచి చూసినట్లయితే, ఆ కేసు అయిపోయిన తర్వాత కూడా ఎవ్వరు ఆయన ఆపలేపరే. తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎంపీ అవటం ఎవరు ఆపలేకపోయారు. ఎంపీ అయిన తర్వాత కూడా పిసిసి అవటం ఎవరు ఆగలేకపోయారు. పిసిసి అయిన తర్వాత కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఎవరు ఆపలేకపోయారు. సో ఒక మనిషి గనక సంకల్పం గొప్పగా ఉంటే అది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. సో ఆయన్ని ఫాలో అవుతామనే చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి వైపు చూసుకునే విధంగా చేసింది. అంటే అంత ఈజీగా రాలేదు. అది కేవలం అది సంకల్ప బలం వల్ల వస్తుంది. ఆయన సంకల్పం గొప్పది, కష్టం, ఆయన మెంటల్లీ వెరీ స్ట్రాంగ్, హార్డ్ వర్క్, వెరీ స్ట్రాంగ్, మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. సో అక్కడ నుంచి నేను ఇన్స్పైర్ అవుతాను కొన్ని. సో అందుకని ఆయన చూసినప్పుడల్లా ఈయనలాగా ధైర్యం ఉండాలి అనేది నేను అప్పటి నుంచి ఇన్స్పిరేషన్. అట్లనే ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మీరు
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఒక ఏంది మొక్కు అనుకున్నారట. అవును అంటే అది కూడా 20 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసి మొక్కు చెల్లించుకున్నారట. ఎందుకు అలా? అది ఏమైందంటే అండి, యాక్చువల్ గా ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఒకసారి Yes. ఆ ఏదో సినిమా థియేటర్ లో ఉన్నాను నేను అరెస్ట్ చేసినప్పుడు, ఎవరో ఫోన్ చేసి చెప్పారు మీ అన్నను అరెస్ట్ చేశారు అని. Yeah. అంటే ఎక్కడ ఉన్నాను, చర్లపల్లికి తీసుకెళ్లారు. గబగబా చర్లపల్లికి వెళ్ళాను, వెళ్ళారు. గబగబా చర్లపల్లికి వెళ్ళాను. బాగా క్రౌడ్ ఉంది అప్పటికే. ఏం చేశాను, దూరం నుంచి చూసి ఇక ముందుకెళ్దామని వెళ్ళిపోయేలోపు ఒక లేడీ కానిస్టేబుల్ బాగా నన్ను ఇట్లా ఇసిరేసింది. ఇప్పటికి కూడా ఉంటుంది ఆ మచ్చ, ఇంకా Oh. అక్కడ ఆ గీరుకుపోయింది కూడా, అక్కడ కింద పడ్డాను. సో ఆ రోజు నుంచి తర్వాత ఎట్లయినా సరే ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వాలి అని గట్టిగా నేను ముఖ్యమంత్రి అయితే గనక కష్టపడి ఇక్కడ నుంచి నడుచుకుంటైనా సరే నేను పాదయాత్ర చేసి చిలుకూరులో మొక్కుకొని వస్తాను, ఆ మొక్కు తీర్చుకొని వస్తాను అని చెప్పి అనుకున్నాను. అయితే చిలుకూరుకు పాదయాత్ర చేశారు. చిలుకూరు పాదయాత్ర ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్లు నడిచి ఆయన్ని Great. ఆయన అయిన తర్వాత వెంటనే 3వ తారీఖు 4వ తారీఖు ప్రమాణ స్వీకారం అయింది. వెంటనే నేను 10వ తారీఖు వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవడం జరిగింది. మొత్తానికి మీ మొక్కు విజయవంతమై ఫలించింది. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా, అసలు నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అని చెప్పాలి. Yes. ఎందుకంటే అండి ఆయన పడ్డ కష్టము, ఆయన్ని ఆ హ్యూమిలేషను అది ఎంత కాదనమాట. ఇక అసలు అది మాటల్లో మనం చెప్పలేము, అంత ఇంకొకళ్ళు అయితే నాకు రాజకీయాలు అవసరం లేదు, నాకెందుకు, కావలసినంత ఉంది, ఒక కూతురు ఉంది, నాకు అవసరం లేదు అని Yes, చెప్పేసి yes. వెళ్ళిపోవచ్చు. కానీ జనాల కోసం నించున్నారు చూసారా, నిలబడి ఉన్నారు, నిటారుగా నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అది అట్లే ఉన్నారు. ఫస్ట్ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఎంపీగా గెలిచారు, అప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో మొక్కున్నాను. అప్పుడు కూడా 500 కొబ్బరికాయ కొట్టాను. కొట్టారు, అది కూడా. అందరూ ఏమంటున్నారు, ఈ గుడిలో ఉండే పూజారులు, ఏంటమ్మా నీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా, ఏమైనా కలెక్టర్ జాబ్ వచ్చిందా అని అడుగుతున్నారు. కాదు రేవంత్ రెడ్డి గెలిచాడండి ఎంపీ, అందుకు కొట్టానంటే, ఏంటి రేవంత్ రెడ్డి గారి కోసం నువ్వు కొడుతున్నావా? అవునండి Yes, yes. అన్నాక అప్పుడు ఆ మొక్క అలా తీర్చుకోవడం జరిగింది. సో ఎంపీ అయిన తర్వాత అప్పుడే Okay. అయితే ఓకే, ముఖ్యమంత్రి కాకముందైనా అయిన తర్వాత అయినా మీరు చెల్లెల్లాగా రాకి అంటే అన్నా చెల్లెల అనుబంధం మీకు ఆయన మీద అభిమానం ఉన్నది. ముఖ్యమంత్రి గారితో అయిన తర్వాత మాట్లాడారా? ముందు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారా? ముందు ప్రతి సందర్భంలో మాట్లాడడం జరిగిందండి. ఆయన ఫస్ట్ నేను అప్పుడు సివిల్స్ కోచింగ్ లో ఉన్నాను, అంటే ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నా ఆ Okay. టైంలో. సో ఆ టైంలో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఫస్ట్ వెళ్ళాను, అన్న బాగున్నావు అన్న, ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎలక్షన్లు తన క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసే రోజు బొట్టు పెట్టి దానికి ఫస్ట్ శ్రీకారం చేసింది నేనే. Yes. బొట్టు పెట్టి అన్న ఆల్ ది బెస్ట్ ప్రచారానికి ఫస్ట్. ఎప్పుడు సక్సెస్ అయ్యాయి మీ ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అవును, ఆ బొట్టు పెట్టి ఆ రోజు మొత్తం కాన్వాయ్లన్నీ ఆపేశారు. రోడ్డు మీద ఉన్నాను అప్పుడు, రోడ్డు మీదే ఆపేసా మొత్తం, ఈ పోలీస్ వాళ్ళన్నా ఆపారు నా కోసం. ఆపి ఆయనకి బొట్టు పెట్టి ఆల్ ది బెస్ట్ అన్నా అని చెప్పాను. అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా, మామూలుగా మాట్లాడాం, కొద్దిసేపు ఉన్నాను. అన్న ఖచ్చితంగా గెలుస్తావన్నా అని చెప్పాను. ఎలా గెలుస్తున్నావు, నేను ఎలా గెలుస్తా అని చెప్తున్నావు నువ్వు అని నన్ను అడిగారు. అంటే నేను అన్న పార్టీలతో సంబంధం లేదు, ప్రజాస్వామ్య రూపంలో గెలుస్తున్నాం, ప్రజాస్వామ్య రూపంలో రేవంత్ రెడ్డి అనేటువంటి గెలుస్తున్నాడు అన్న అని చెప్పారు. అది ఒక్కటి చెప్తా, ప్రజాస్వామ్యమే నీ రూపంలో గెలుస్తుంది అని చెప్పేసాను అందరికి. అంతేనారా, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అవునన్నా. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి తర్వాత సరే వేరే నాయకులు ఇంకా మీకు ఎవరన్నా దగ్గర అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారా? మీ ఫౌండేషన్ గురించి ఎప్పుడైనా వివరించారా? దాంతో పాటు ఇంకా మీ జిల్లాకు సంబంధించినట్టు మంత్రులు కూడా, మీ ఖమ్మం జిల్లాకు ముగ్గురు, అంటే అందులో ముఖ్యంగా బట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇలా అంటే ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాకు కూడా వాళ్ళ దృష్టికి మీ ఫౌండేషన్ సేవలు మీరు చేస్తున్నటువంటి వాళ్ళ కాడ తీసుకుపోయినా కూడా వాళ్ళ ద్వారా కూడా ఫౌండేషన్ ఇంకా విస్తృతం అవ్వచ్చు, ఇంకా సేవ మరి కొంతమందికి అందొచ్చు. అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడు ఎప్పుడైనా కలిసారు? తప్పకుండా వాళ్ళతో నేను కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా నేను ఒక కార్యక్రమం జరిగింది. ఒక వైద్య విద్యార్థి, ఒక అమ్మాయి ఆదిలాబాద్ లో చదువుతుంటే ఆ అమ్మాయికి మేము సాయం చేయటం కోసం ఆయన సమక్షంలో ఒక సాయం చేయటం జరిగింది. తర్వాత మాకు కొత్తగూడెం కూనమనేని
సాంబశివరావు గారు, Yes, ఆయన అంటే మీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేము, భద్రాద్రి ఆ కొత్తగూడెం. యూత్ ఎంపవర్మెంట్ కింద మేము ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. తర్వాత మొన్న రీసెంట్ గా బట్టి గారిని కూడా కలిశాను, మన ఫౌండేషన్ గురించి చెప్పడం జరిగింది ఆయన కూడా. సో ఆ జిల్లాలో ఇంచుమించు అందరి దగ్గరికి వెళ్ళి నా ఫౌండేషన్ సేవల గురించి చెప్పడం జరిగిందండి. ఓకే, వాళ్ళు కూడా ప్రశంసించారు, మంచి అభినందించారు. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అందరి నాయకులతోటి మీకు మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఏపీ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మీకు ఇష్టమైన లీడర్ చంద్రబాబు అని కూడా తెలిసింది. అంటే చంద్రబాబుని ఎప్పుడైనా కలిసారా, లేకపోతే సేవా కార్యక్రమాలు ఏదైనా అవసరం ఉండే అలా ఎక్కడైనా మీట్ అయ్యారా చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు గారిని నేను 2024లో మీట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఇక్కడే హైదరాబాద్ లో జరిగింది. సో అంతకు ముందు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదు. ఈ మధ్యనే రీసెంట్ గా ఈ కొల్లి ఫౌండేషన్ పెట్టాక వెళ్ళాను. సో తప్పకుండా నాకు ఒక 3 నిమిషాలు ఆయన అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. సో సార్, నేను ఇట్లా పలానా ఖమ్మం జిల్లా అమ్మాయిని, నా పేరు ఇది, నేను కలెక్టర్ గా ఆల్మోస్ట్ అపేర్ అయ్యాను సార్, మెయిన్స్ వరకు వచ్చాను కానీ పోయింది. ఇదే స్ఫూర్తితో ఇదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ నా మైండ్ లో ఉండిపోయింది. అవన్నీ సమాజం మీద చేయాలనుకున్నా. సరే, గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఒకలా చేయాలనుకున్నా సార్, అవ్వలేకపోయినాను. బట్ ఈ ఫౌండేషన్ ద్వారా అన్నీ నేను చేయాలనుకుంటున్నాను సార్. ఒకప్పుడు మీ పథకాలు, మీరు పెట్టిన డోక్రా కానీ, శ్రమదానం కానీ, జన్మభూమి కానీ, ఇవన్నీ నేను పార్టిసిపేట్ చేశాను. దాని నుంచి కొంత ఇన్స్పైర్ అయ్యాను. ముఖ్యంగా మీ విజన్ టువర్డ్స్ ద సొసైటీ, టువర్డ్స్ ద స్టూడెంట్ అండ్ ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి మీరు పెట్టిన P4 కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కటి నేను ఇన్స్పైర్ అయిన విషయాలే. కాబట్టి యువతకి ఏ విధంగా నేను హెల్ప్ చేయాలో ఆ విధంగా ప్రతి అడుగుతో నేను వెళ్తున్నాను సార్. మీ నోటీస్కి తీసుకొస్తున్నాను సార్, ఎందుకంటే నన్ను ఇన్స్పైర్ చేసింది మీరే కాబట్టి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను సార్ అనగానే ఆయన చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ కలిశాను నేను. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, మంచి అవకాశం నీకు వస్తుంది ఖచ్చితంగా, నీ చెయ్యాలనుకున్నది చేసుకుంటే వెళ్ళిపో, వెరీ గుడ్ అన్నారు. నా ప్రొఫైల్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకొని మళ్ళీ నేను ఖచ్చితంగా పిలుస్తాను, మాట్లాడదాం అన్నారు. ఎలా అనిపించింది ఆ టైంలో? చాలా హ్యాపీ. అసలు 3 నిమిషాలు ఆయన టైం ఇచ్చింది కూడా ఎక్కువే. అట్లాంటి లెజెండరీ హీసే, మనం అనుకున్న కాకపోయినా లెజెండరీ. ఈ దేశానికి, ఈ భారతదేశానికి ఒక దిక్సూచి అని చెప్పాలి. భారతదేశానికి ఆయన ఒక ఐకాన్ అని చెప్పాలి. తప్పకుండా వేరే దేశాలకు మనం వెళ్ళినప్పుడు ఈయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. మీది పలానా ఆంధ్ర రాష్ట్రమా, లేకపోతే మీరు పలానా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఆయన పేరుని తలవని వాళ్ళు ఎవరు ఉంటారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొల్లి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్నారు. అంటే ఇదే సేవని కంటిన్యూ చేస్తూ రాజకీయాల్లోకి వెళ్ళి ఇంకా విస్తృతం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా? రాజకీయ అడుగులు ఏమైనా మేము ఆశించవచ్చా? రాజకీయ అడుగులు ఆశించవచ్చా అంటే, నేను ఒక రకంగా అనుకుంటున్నానండి, రాజకీయ నాయకులతో పాటే నేను చేస్తున్నాను సేవ. రాజకీయ వాళ్ళే ఆ లెవెల్లో ఎంత ఆలోచించి ఆ లెవెల్లో చేస్తున్నారు, ఆ లెవెల్లో చేస్తున్నాను నేను కూడా. కాబట్టి అది ఒక ప్లాట్ఫామే మాత్రమే అని నేనైతే అనుకోవట్లేదండి. రాజకీయాలు సేవ చేయటానికి మనం నిజంగా సంకల్పిస్తే అది ఏ ప్లాట్ఫామ్ నుంచైనా చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే గ్రౌండ్కి వెళ్ళాలంటే మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని. వాళ్ళ సలహాలు కలెక్టర్ అనో, డిప్యూటీ కలెక్టర్ అనో, లేకపోతే కింద స్థాయి ఆ ప్రోటోకాల్ ద్వారా మనం వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు. రేపొద్దున రాజకీయాల్లోకి వెళ్తే ఆ లైన్ స్మూత్ అవుతుంది. డిఫరెన్స్ అది. అయితే నేను గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నా, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసి సేవ చేయాలనే ఆలోచన అయితే ప్రస్తుతానికి అది లేదు. రేపొద్దున నా శక్తి సహకరించకపోతే, నాకున్న పరిస్థితులు సహకరించకపోతే అటు దిశగా అడుగులు వేస్తానేమో తెలియదు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు అవసరం లేదనే అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితి రాజకీయాల వైపు చేయాల్సింది చాలా ఉంది. ఆ తర్వాత ఆ అవకాశాలు నాకు లేకపోతే నా శక్తి మేరకైతే నేను చేస్తాను. నా శక్తి సహకరించినప్పుడు మీ సేవలు గుర్తించి ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఈ ఫౌండేషన్ ద్వారా సేవలు బాగా అందుతున్నాయని, ప్రభుత్వంలో బాగా ఏదైనా వస్తే మీరు వెల్కమ్ చేస్తారా?
తప్పకుండా అండి. సిస్టంలోకి ఎంటర్ అవటం బేసిక్ గా నాకు ప్రభుత్వంతో పనిచేయటం ఇష్టం. Yes. ఎప్పుడు కూడా నేను సివిల్ సర్వెంట్ నుంచి కూడా ఎస్ ప్రభుత్వాన్ని నిందియడం, లేకపోతే ప్రభుత్వం ఇది చేయలే అది చేయలేదు అని నేను ఎప్పుడు అనుకోను. వాళ్ళ పథకాల పేరుతో చేస్తే దాన్ని నేను ప్రత్యక్షంగా వెళ్ళి చేస్తున్నాను అనుకుంటాను. కాబట్టి నన్ను పిలిచి నీ అవసరం ఉంది అని అనుకుంటే, నువ్వు సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే సత్య గారు, అక్కడ 10,000 సాయం ఉంటే 20,000 దానికి ఎక్స్పెండిచర్ పెట్టి 10,000 సాయం చేయాల్సి వస్తుంది గ్రౌండ్ లో. ఒక విద్యార్థికి కొన్ని వనరులు అన్ని వనరులు కలుపుకోవాలంటే కలుపుకోలేము. మీకు అర్థమవుతుండొచ్చు నేను చెప్పింది. కరెక్ట్. 10,000 సాయానికి 20,000 ఇక్కడ నుంచి ఖర్చు పెట్టుకొని వెళ్ళడం, వెహికల్స్, దానికి 4 మనుషులు, ప్రిపరేషన్, ప్రోగ్రామ్ అవుతుంది. కాబట్టి నేను సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యేది అనేది ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మాత్రమే. ఒక్కొక్కసారి మనకి వనరులు వాళ్ళు కనుక ఇవ్వగలిగితే సాయం ఇంకొంచెం ఎఫెక్టివ్ గా మనం వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశం అన్నమాట. కాబట్టి అందుకు సిస్టమ్ లోకి ఎంటర్ అవుతే ఇంకా బాగా చేయగలను అని చెప్తున్నాను. అసలు మీ ఫౌండేషన్ కు ఏదో మామూలుగా అంటే ఏదో తర్వాత ఒక నాయకుడి పేర, ఒక దేవుడి పేర, మరో పేర అనేది వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు పెడతారు. కానీ మీరేంటి మీ ఇంటి పేరునే ఫౌండేషన్ పేరు పెట్టి ప్రారంభించడానికి కారణం? చాలా మంది క్వశ్చన్ అడిగారు. ఈ కొల్లి అని పెట్టడానికి గల కారణం ఏంటంటే, మీకు ఇంతకు ముందు స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఇంటర్ అయిపోయాకే నాకు మ్యారేజ్ చేశారని చెప్పాను. ఎప్పుడైతే నాకు పెళ్లి చూపులు అయినాయో ఆ పెళ్లి చూపులు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, నాకు చదివిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అనే విషయం. ఇప్పుడు చదివి ఎందుకమ్మా నీకు, ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు నీకెందుకని అడిగారు. సో డైరెక్ట్ గానే రేపొద్దున కాలు చేయగా పరిస్థితి ఏంటన్నాను. అప్పుడు అట్లా అనకూడదు, ఏంటి అలా శుభకార్యం జరుగుతుంటే అని కొట్టారు. ప్రాక్టికల్ గా ఆలోచించండి. నేను మాట్లాడి అనకూడదు అనొచ్చా అనేది మీరు ఆలోచించద్దు. నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు వెంటనే కరెక్టే, ఆ అమ్మాయి అడిగింది కరెక్టే అని చెప్పేసి, నువ్వు ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదివిస్తామమ్మా అని ఆ రోజు నాకు ప్రామిస్ చేశారు. సో అందుకు అనుగుణంగానే ఆల్మోస్ట్ పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలు చదివించారు నన్ను. మరి ఆ కుటుంబం ఒక ఆడపిల్లగా నన్ను చదివించినందుకు నేను ఎంతో మంది ఆడపిల్లల్ని, ఎంతో మంది చదువుకు దూరమైన వాళ్ళని చదివించాలనే ఉద్దేశంతో ఆ ఇంటి పేరునే ఫౌండేషన్ పేరుగా పెట్టాను. దానికి కారణం ఇది. కొల్లి ఫౌండేషన్ పేరు బలమైన కారణం అది. ఆ ఇంటి గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాకు. ఆ ఇంటికి నేను ఇస్తున్న గౌరవం సమాజంలో ఉన్నప్పుడు. అసలు సేవ చేస్తున్నారు అనేది మీకుంది, ఎందుకు లక్ష్యం? దీని లక్ష్యం ఏంటి అసలు? అయితే సార్, ఇక్కడ అందరూ కూడా గ్రౌండ్ మర్చిపోతున్నారు. అంటే ఏదైతే మనకి బేసిక్ నీడ్స్ కావాలో అది దూరమై దగ్గర 7-8 సంవత్సరాలు అయిపోయి ఉంటుందండి. అవన్నీ మర్చిపోయి వీళ్ళు కార్లు కొంటున్నాం, బండ్లు కొంటున్నాం, ల్యాప్టాప్లు కొంటున్నాం, ఇవన్నీ కొంటున్నాం. కానీ గ్రౌండ్ టచ్ మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంట్లో కూడా అన్ని చదువుతామండి. ఒక పనమ్మాయి వచ్చి, అమ్మాయి కొత్త చీపురు తీసుకురమ్మా అని చెప్తుంది. ఒక్కొక్కసారి అమ్మ కొత్తవి సబ్బు తీసుకురమ్మా అని చెప్తుంది. అయిపోయిందంటే అంటే అవి మర్చిపోతాం మనం. మిగతా పెద్ద ఎన్ని కొంటాం, బంగారం కొంటాం, బండ్లు కొంటాం, కార్లు కొంటాం, అన్ని కొంటాం. కానీ ఒక్కసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకి ఏది నీడో అది మర్చిపోతాం. అట్ ద సేమ్ థింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత మంచి ఫుడ్ తినాలని కానీ, మంచి చదువుకోవాలని కానీ, మంచి బట్టలు వేసుకోవాలని కానీ, లేకపోతే మన ఉన్న చుట్టూ పరిస్థితులు హెల్దీగా క్వాలిటీగా ఉండాలని ఈ గ్రౌండ్ టచ్ మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. ఎంతసేపు పై పైన. ఈ రోజు మీరు చూస్తే BMW తిరిగే వారికి కూడా 100 రూపాయలు జేబులో ఉండట్లేదు. దానికి కారణం ఏంటంటే గ్యాప్. ప్రతిదీ EMIలో కొంటాం. ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా రిచ్ గా మేము ఉన్నామని యాక్ట్ చేయటం దీనికి మేజర్ కారణం. వాళ్ళు ఎందుకు అలా మేము ఉన్నోళ్ళుగా బిహేవ్ చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏదైనా ఉంది అని అంటే, ఒక మిడిల్ క్లాస్ లో మనం ఏంటో, మన స్తోమత ఏంటో కాకుండా మనకి స్తోమత కంటే ఎక్కువగా మనం ప్రొజెక్షన్ చేసుకోవాలి సొసైటీకి అన్న ఈ కాన్సెప్ట్ చాలా ప్రమాదకరమైంది. రానున్న కాలంలో మన స్తోమతకి ఎలా ఉంటే మనం అలా ఉండాలి అనుకోవాలి. కానీ అది ఒక సమాజానికి, పక్కన వ్యక్తులకి చూపించుకోవడానికి
మేము రిచ్, మేము ఉన్నోళ్ళము Yes. అని ఆ ప్రొజెక్షన్ అనేది మంచిది కాదు అనేది నా ఉద్దేశం. సో మీరు చెప్పినట్టు ఆ గ్రౌండ్ రియాలిటీస్ నేను టచ్ చేస్తున్నాను. Yes. ఎక్కడైతే ఎవరైతే ఆ గ్రౌండ్ లో వాస్తవికంగా ఎవరికి ఉందో జెన్యున్ గా వాళ్ళని టచ్ చేస్తున్నాను, అంటే ఆ గ్రౌండ్ కి వెళ్తున్నాను నేను. మీ సేవ అడుగులో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతం కావాలన్నా, ఇంకా ఎక్కువ కావాలన్నా, మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు? నా సేవ ఇంకా పరిధి ఎక్కువైతే బాగుండు, నేను నలుగురికే చేస్తున్నా, 400 మంది చేయాలి, 4000 మందికి చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీకు ఇంకేం కావాలనిపిస్తుంది? తప్పకుండా అండి, ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఆ రీజియన్ లో అంటే Yes. ఆ ఖమ్మం కమ్యూనిటీ దగ్గర నుంచి Yes. కాస్త తప్పకుండా అవకాశాలు ఇస్తే సిస్టమ్ లో మహిళలకు కానీ Yes. విద్యార్థులకు కానీ లేకపోతే అక్కడ మెయిన్ గా ఉన్నత విలువలు కాపాడడానికి కానీ ప్రాంతీయ అభివృద్ధి కోసం కానీ ఖచ్చితంగా అవకాశం అనేది ఒకటి ఇస్తే గవర్నమెంట్, నేను ఇంకా అగ్రెసివ్ గా చేయడానికి రెడీ. ఆల్రెడీ అగ్రెసివ్ గానే చేస్తున్నాను. Okay. సో ఇంకాస్త మెరుగ్గా చేయగలను. చేయడం అనే కాదు, ఆ రిజల్ట్ కూడా తప్పకుండా తీసుకొస్తాను. ఇప్పటికి చాలా మంది జీవితాల్లో మేము వెలుగు నింపాము, చాలా మందికి మేము దగ్గర తీసాము, చాలా మంది విద్యార్థుల్ని, మహిళల్ని ఒక పదవి ఏమీ లేకుండానే ఒక ఎమ్మెల్యే స్థాయి మనుషులతో ఈక్వల్ గా చేస్తున్నాను అని అంటే, రేపు అవకాశాలు ఇస్తే ఇంకా ఖచ్చితంగా మెరుగ్గా 10 మంది ఇది చేయడం అంటే, లేకపోతే ఇది అభివృద్ధి అంటే అని వాళ్ళు చెప్పే విధంగా చేయగలుగుతారు. ఎస్, మీరు చేసిన కార్యక్రమాలు, మీరు చేసిన సేవలు ఇవన్నీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేము చూస్తున్న అవార్డులు, రివార్డులు, తర్వాత ఎన్ని వార్త మీడియాలో చూస్తున్నాం, బాగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే మీరు చేసిన సేవకు తృప్తి అనిపించి మీకు అలాంటి సంఘటనలు మీకు మీ దృష్టికి వచ్చాయా? అంటే బాగా పాజిటివ్ రెస్పాన్స్, ఎవరు చూడు కొల్లి ఫౌండేషన్ ఎలాంటి స్వార్థం లేకుండా చాలా వచ్చినాయి, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ పాజిటివ్నెస్ ఎలా అనిపిస్తుంది? మళ్ళా మీకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పినప్పుడు కానీ, కృతజ్ఞత చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. అసలు ఊర్లో అయితే ఏంటి, ఇక్కడ చదువుకున్న అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చి మనకి సాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజులలో కోట్లు ఉన్న వాళ్ళు కూడా నీలాగా చెయ్యరమ్మా. ఒక సంఘటన మీకు చెప్పాలి. ఖమ్మం బస్ స్టాండ్ లో, అంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు డైలీ ఆర్టీసీ బస్సులో తిరుగుతూ ఉండేదాన్ని. ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫీమేల్ కండక్టర్స్ ఎలా ఉంటారనేది నేను చూసినప్పుడు నా ఫస్ట్ ఫౌండేషన్ లో భాగంగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆర్టీసీ మహిళా బస్ కండక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానించడం అనేది నేను అనుకున్న విషయం. నేను ఎప్పటికైనా వీళ్ళని సన్మానించాలి అన్నట్టుగానే ఖమ్మం బస్ స్టాండ్ లో సన్మానించి వాళ్ళ సేవలు నేను తలుచుకుంటూ, సో ఇట్లే నేను కూడా రోజు బస్సులో ట్రావెల్ చేస్తానమ్మా అది ఇదని చెప్పినప్పుడు మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఒక మహిళా కండక్టర్ ఆడపిల్లలు బంగారం అడుగుతారు, అబ్బాయిలు BMW అడుగుతారు, లేకపోతే అది కావాలి ఇది కావాలి. అదేంటమ్మా సమాజానికి సేవ చేసే అమ్మాయిని కన్నావు నువ్వు అని చెప్పి మా అమ్మ కాళ్ళకి దండం పెడుతుంటే ఆ రోజు డిసైడెడ్, ఇంకెన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఎవరన్నా కొల్లి ఫౌండేషన్ కల్పన మేడం అని పిలిస్తే వాళ్ళ ముందు ఉండాలి అని ఆ రోజు కూడా చాలా స్ట్రాంగ్, అంటే ఆ రోజునే కాకుండా డే బై డే స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనకి ఫ్రీ బస్ పెట్టారు కదా మహాలక్ష్మి పథకం కింద. నేను బస్సులెక్కి ఆల్మోస్ట్ 6 నెలలు 7 నెలలు ట్రావెల్ చేసినప్పుడు ఆ బస్ టికెట్లన్నీ దాచి పెట్టాను. దాని మీద ప్రింట్ పొద్దుగాని కూడా వెనకాల మళ్ళీ ఇంత అని ఆ స్పెండింగ్ ఉంటది. మనం బస్సులో వెళ్తాం ఏంటి, మనకు ఉన్నాయి కదా ఫ్రీ బస్, మనం ఎందుకు వాడుకోవాలి, అది లేని వాళ్ళ కోసం పెట్టారని చెప్పి అదంతా కలెక్ట్ చేసి ఒక 20,000 రూపాయలు 21,000 రూపాయలు అయితే అవన్నీ కూడా ఒక వైద్య విద్యార్థి హాస్టల్ ఫీజు కట్టేశాను. అది కూడా అది తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగానే అది ఇచ్చాం మనం ఆ రోజు ఖమ్మంలో. సో అట్లా అలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటూ ఉంటాను. సో ఈ సేవ చేయాలని ఇంకా అనిపిస్తూ ఉంటది నాకు. ఇలాంటి వాళ్ళు వచ్చి మీరు ఇట్లా చేస్తున్నారమ్మా అట్లా అంటే ఒకటండి, ఇప్పుడు అందరు NGOలు పెట్టుకుంటారు, అందరు ఫౌండేషన్ పెట్టుకుంటారు, అందరూ సేవ చేస్తారు. కానీ ఏంటి మీకున్న స్పెషాలిటీ ఏంటండి అని అంటే, ఒక సాయంతో పాటు ఇతరులకి సాయం చేయాలి, మీ జిల్లాకి చేయాలి, మీ చుట్టుపక్కల వాళ్ళకి చేయాలని యువతకి ఇంకల్కేట్ చేస్తున్నా. అంటే యువతకి నా సాయం రూపంలో వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నా, ఒక సందేశాన్ని ఇస్తున్నా. అంటే నాలాగా రేపు కూడా మీరు చెయ్యాలి అనేది బాగా వైద్య విద్యార్థి ఒక అబ్బాయి ఉంటారు ఖమ్మంలో,
పాపం 3 సంవత్సరాలు చదివాడు, 4 సంవత్సరం ఫీజు కట్టడానికి లేదు. 65 రూపాయలు ఎంతో, 65,000 రూపాయలు ఎంతో కట్టాలి. అబ్బాయి నా ముందుకు వచ్చి తల దించుకొని కూర్చోడు. ఏంటి నాన్న ఇట్లా ఫీజు కట్టాలి మేడం, లేదు. సరే ఎంతో ట్రై చేశాను. ఆఖరికి ఆ బిడ్డ బీసీ బిడ్డ అయినా సరే స్టేట్ బీసీ వాళ్ళని కానీ, పేరు చెప్పకూడదు కానీ ఒక కలెక్టర్, బీసీ సామాజిక వర్గానికి చెందిన కలెక్టర్ని కానీ అందరినీ అప్రోచ్ చేయాలి. బట్ ఆ అబ్బాయికి సాయం అందల. అప్పుడు నా దగ్గర కూడా పెట్టే పరిస్థితి లేదు. మా మామయ్య గారు ఐసీయూలో ఉన్నారు అదే టైంలో. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. రాత్రి దగ్గర వారం రోజులు టైం తీసుకున్న, వారం రోజులు కంటి మీద నిద్ర లేదు. ఆ అబ్బాయి డాక్టర్ చదువు ఎక్కడ ఆగిపోద్దు. మారుమూల గ్రామం నుంచి ఒక మంచి ఎంసెట్ ర్యాంకుతో ఆ అబ్బాయి వచ్చాడు. ఫ్రీ సీట్ వచ్చింది ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్ లో. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏదైతే అదేంటని చెప్పి ఆ రోజు నా చేతి గాజు ఒకటి తీసేసి ఆ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఎంత వస్తే అంత దీన్ని పెట్టేసి డబ్బులు సర్దాను. ఇంకేమన్నా కావాలంటే నేను హైదరాబాద్ వెళ్ళి పంపిస్తాను అని చెప్పిన రోజు ఆ అబ్బాయి వెళ్ళి నాకు కట్టేసి, మొత్తం ఫీజు కట్టేసి నాకు రిసిప్ట్స్ అన్ని పంపించి నేను కట్టేశాను. నా ఇంట్లో వాళ్ళు సాయం చేయటానికి కూడా ముందుకు రాలే. అసలు బంగారం తీసి కూడా నా ఇంట్లో వాళ్ళు అయితే సాయం చెయ్యరేమో మేడం, మీరు చేశారు సాయం, జీవితాంతం మీకు రుణపడి ఉంటా అంటే నేను అన్న రుణపడి ఉంటాం, ఇవన్నీ వద్దు, నీ ద్వారా రేపొద్దున పేద ప్రజలకి సాయం చేయాలి, భద్రాద్రి కొత్తగూడెం నుంచి నువ్వు, అది నాకు ఇచ్చేది నువ్వు కృతజ్ఞత, అంతకు మించి ఏమీ లేదు. ఇది ఇవ్వాలి కాకపోతే బంగారం రేపు తీసుకోవచ్చు, బట్ నీ బంగారు భవిష్యత్తు కోసం నేను ఇచ్చాను. రేపొద్దున పలానా వాళ్ళకి సాయం చేసి, అంటే కొల్లి ఫౌండేషన్ కల్పన మేడం నాకు సాయం చేసింది, అందుకే నేను మీ అందరికి చేస్తున్నాను అన్నది ఉండాలి అని అంటే ఆ అబ్బాయి అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ మంచి మార్క్స్ తో అబ్బాయి ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయాడు. ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఖచ్చితంగా ర్యాంక్ కొడతాను మేడం, పీజీ చదువుతా అన్నాడు. ఇప్పుడు అబ్బాయి చదువుతున్నాడు, పీజీ చదివి. ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. దాంతో పాటుగా మీరు మహిళా సాధికారత కోసం ఇంకేమైనా మీ ఫౌండేషన్ ద్వారా ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా? అలాంటి మహిళ ఇప్పుడు ఏ మహిళ అయినా తను కొంచెం గొప్ప చదువుకోనుండి తనకి ఏమైనా ఉద్యోగాలు కావాలంటే అక్కడక్కడ రిఫర్ చేసి పెడుతున్నానండి. మొన్న ఒక మహిళ 2 కాళ్ళు లేవు ఆ మహిళకి, కానీ ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు, ఆ భర్త పరిస్థితి కూడా బాగా, కానీ తను చదువుకుంది. 2 కాళ్ళు లేకపోయినా చదువుకుంది. ఎంతో కొంత ఆ కుటుంబానికి తన హెల్ప్ అయి తన మీద డిపెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు కూడా. అయితే వెంటనే నా నోటీస్కి వచ్చింది ఆ విషయం. వచ్చినప్పుడు ఏం కావాలమ్మా నీకు అని అడిగాను. ఏం కావాలంటే మేడం, నాకు ఒక 9,000 రూపాయలు స్కూల్లో వస్తున్నాయి, రోజు ఆటోలకి వెళ్ళటం వల్ల 5,000 అక్కడే నాకు ఖర్చు అయిపోతున్నాయి, 4,000 నేను నెలకి ఇంటికి తీసుకొస్తున్నాను, ఆ 4,000తో నేను ఇంటిని నడపలేకపోతున్నాను, భర్తకు కూడా ఆరోగ్యంగా ప్రాబ్లం ఉంది, పిల్లోడికి కూడా ఏదో ప్రాబ్లం ఉంది, మొత్తం నా మీదే డిపెండ్. సరే అమ్మా అని చెప్పి నీకేం కావాలంటే నాకు ఒక ట్రైసైకిల్ బ్యాటరీ, ఇది ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ వేస్తే రోజు నేను దాంట్లో వెళ్ళి స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పుకొని వస్తాను మేడం, తద్వారా నాకు కొంచెం అమౌంట్ వస్తుంది అనండి. సరే అని వెంటనే మేము అది ఏర్పాటు చేయడం అయింది. ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆమె సంపాదన మీద ఆ కుటుంబం మొత్తం కూడా హ్యాపీగా ఉంది. ఇప్పటికీ ఎప్పుడైనా వెళ్ళినా కూడా మీ సాయం చేయడం వల్లే మా కుటుంబం ఆర్థికంగా కొంచెం అభివృద్ధి చెందాము. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇట్లా 1 కాదు 2 కాదు అండి, చాలా ఉన్నాయి అలాంటివి చెప్పుకుంటూ వెళ్తే. సో అట్లా మహిళలకి ఎక్కడ అవసరమైనప్పుడు అక్కడ తప్పకుండా కల్పన నుంచుంటుంది అనే. ఫైనల్ గా మీరు మీ ఫౌండేషన్ ద్వారా యువతకు కావచ్చు, మహిళకు కావచ్చు, ఎవరికైనా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఈ కాలంలో యువత సాయం చేయడం అనేది మర్చిపోయారు, దాదాపుగా కనుమరుగైపోయిందని చెప్పాలి. పార్టీలు, పబ్బులు, కల్చర్లు. ఇప్పుడు మనం అనుకుంటాము, నాకు అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్, ఒక్కొక్కరికి ఒక్కో రూపాన్ని ఉండొచ్చు. వాళ్ళకి రెస్టారెంట్కి వెళ్ళి 10,000 ఖర్చు పెడితే హ్యాపీనెస్ రావచ్చు, ఒక అమ్మకి 10,000 రూపాయలు పట్టు చీర కొనుక్కుంటే సాటిస్ఫాక్షన్ రావచ్చు, ఇంకొకరికి పబ్కి వెళ్ళి 20,000 కనుక స్పెండ్ చేస్తే వాళ్ళకి రావచ్చు. నాకు సేవ చేయటం నాకు తృప్తి, నాకున్నది. వాళ్ళకి అలవాటు, నాకు ఈ అలవాటు ఏముండేది అట్లా. అయితే ఈ యువతకి నేనంటే, కొంచెం మీరు పెళ్లిళ్ళు 1 కోటి రూపాయలు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు, లేకపోతే ఎంతో ఖర్చు పెట్టి చేస్తారు. అందులో భోజనాల్లో పెట్టి ఒక బజ్జీ కాస్ట్, ఒక స్వీట్ కాస్ట్ ఎక్కువ కాదు, మిమ్మల్ని మొత్తం ఆపుకోమనలే, ఒక చిన్న కాస్ట్. ప్రతి యువత ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే ప్రతి యువత కూడా
ఆ భోజనాల్లో పెట్టే ఒక్క ఐటమ్ కాస్ట్ అన్నా మీరు సేవకి గనక ఉపయోగిస్తే, చాలా మంది ఉన్నారు సాయం కోరే వాళ్ళు, సాయం ఆర్జించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యువతగా ఎంతో కొంత మీరు ఈ సమాజంలో బతుకుతున్నారు, ఈ సమాజం మీకు చాలా ఇచ్చింది, తిరిగి ఎంతో కొంత మీ పక్కనున్న వాళ్ళకి, మీ బంధువులకి, మీ తోటి స్నేహితులకి ఎంతో కొంత సాయం చేస్తే రేపొద్దున వాళ్ళు మీ పేరు చెప్పుకొని చాలా మంచి స్థాయికి వెళ్ళినాడు, యూ ఫీల్ వెరీ గుడ్. మీరు వెనక్కి తిరిగి చూసి మీ 70 ఏళ్ల వయసులో మీరు వెనక్కి చూస్తే, అవును ఆ కుటుంబాన్ని నేను ఆదుకున్నా, ఆ అమ్మాయిని నేను చదివించా, ఈ అబ్బాయికి నేను పెళ్లి చేశా అని రేపొద్దున మీరు చెప్పుకోగలిగితే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది ఎవరు చెప్తే రాదండి, అది మనలో మనకి వస్తే అది చాలా బాగుంటది అనేది. సహాయం చెయ్యాలి అనేది ఒక దాన్ని కూడా ఇప్పుడు మనము ఏవైతే హ్యాబిట్స్, ఏవైతే అలవాట్లు మనము రెగ్యులర్ గా చేస్తున్నామో దాంతో పాటు ఇది కూడా ఒకటి జతపరిస్తే బాగుంటది, ఇది కూడా యాడ్ ఆన్ చేస్తే బాగుంటది. ఇంకోటి ఫైనల్ ఇంకా శ్రీమతి కల్పన చౌదరిగా, కోల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పన చౌదరిగా, అంటే ఏది బ్యాలెన్స్ అవుతుందా? పిల్లలు శ్రీమతి, అందుకే అన్నారు శ్రీమతి కల్పన చౌదరిగా, కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పన చౌదరి, బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? తప్పకుండా బ్యాలెన్స్ చెయ్యాలండి, ఎందుకంటే మనం అప్పటోళ్ళం కాదు కాబట్టి, ఆధునిక మహిళ కాబట్టి మనకు అన్ని అలవాటు. దీనిలో చెప్పుకోవాల్సింది మెయిన్ అంటే టైం మేనేజ్మెంట్ బాగా చేస్తానండి. అంటే ఏ టైంలో ఏ పని ఎంతవరకు చేయాలో అలా మేనేజ్ చేసుకుంటాను. మీకంటే అంటే చిన్నగా ఇదేదో చిన్న ఎగ్జాంపుల్ అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక 20 minutes టైం ఉంది అనుకోండి ఇంట్లో ఏదైనా చేయడానికి. ఆ 20 minutes లో నేను ఏం చేస్తే ఆ పని అయిపోతుంది అనేది నేను చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు 20 minutes అంటే ఆ దొండకాయలు కోసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది, జనరల్ గా 1 గంట పడుతుంది. దాని బదులు ఏ కర్రీయో ఏదో ఫాస్ట్ గా అయిపోతుంది. అట్లా టైం మేనేజ్మెంట్ చేసుకుంటాను. ఆ 20 నిమిషాల్లో ఏం చేయొచ్చు, అది గంట టైం ఉంటే గంట టైంలో ఏం చేయొచ్చు. అట్లా కొన్నిసార్లు నేను అంటే అవుట్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. నా జాబ్ నేచర్ అదే ఉంటుంది, నా ఈ ఫౌండేషన్. తప్పకుండా పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ టైంలో, కానీ నేను వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాన్న మీకే కాదు నాకు చాలా మందికి సాయం చేయాలని ఉంది, నేను చాలా మందికి సాయం చేయాలి, అందులో భాగంగా కొంచెం మిమ్మల్ని నేను ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తుండొచ్చు, బట్ ఇండిపెండెంట్ గా మీరు ఉంటే నేర్చుకోవాలి, మీ పనులు మీరు నేర్చుకోవాలి, మీ ఏది కావాలన్నా మీరే సమకూర్చుకునే విధంగా మీరు ఎదగాలన్నా చాలా ఇండిపెండెంట్ గా ఉండాలి, సెన్సిటివ్ గా అసలు ఉండకూడదని ఎప్పటికప్పుడు వాళ్ళకి నేను మోటివేషన్ ఇస్తూ ఉంటాను. దానికి అనుగుణంగానే పాపం ఈ పిల్లలే బ్యాక్ బోన్ ఒక రకంగా. ఏ టైంలో వస్తాను, ఏ టైంలో వెళ్తాను, ఏం తీసుకోవాలి, ఏం తినాలి అన్ని కూడా వాళ్ళకి టైం మేనేజ్మెంట్ చేసేసి. ఓకే, మీ కొల్లి ఫౌండేషన్ మరింత విస్తృతం కావాలని, దీని ద్వారా మరికొంతమంది ఏంటి సేవా కార్యక్రమాలు పొందాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. మీరు కూడా ఇంకా ప్రజాసేవలో ముందుండాలని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు అనుకున్న లక్ష్యాలు కూడా సాధించాలని కూడా మేము మా జట్టు స్థాపన కోరుకుంటున్నాం. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.